చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వాక్యం. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. ఈ మాటను బట్టి మనం మాట్లాడుకుంటే, అబ్రహాము ఒక రోజున తన గుడారపు వాకిట నిలవబడి ఎవరో వస్తున్నారు అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. నిజానికి తన కన్నులెత్తి చూడగానే ముగ్గురు మనుషులు అబ్రహాముకి కనిపించాడు. ముగ్గురు మనుషులు నిదానించి చూస్తే అందులో ఒకరు దేవునిగా గుర్తించాడు. అరే, దేవుడు వస్తూ ఉన్నాడు నా దగ్గరికి అని గబగబా ఎదురెళ్ళి, అయ్యా రండి అని కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు. అంతేకాదు, గబగబా వెళ్ళి పనివానికి చెప్పి ఆహారం అది సిద్ధం చెయ్యి, రెడీ చెయ్యి అని చెప్పగానే ఆహారం అది రెడీ చేశాడు. ఆ ఆహారం పట్టుకొస్తే అబ్రహాము దగ్గరే ఉండి వడ్డించాడు దేవునికి. దేవుడు ఆ ఆహారం తిన్నారు. తిన్న తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత దేవుడు వెళ్ళిపోతూ అన్నారు కదా, అబ్రహామా, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నేను మరలా తిరిగి వస్తాను. నీకు నేను వాగ్దానం ఇచ్చినట్లుగా నీకు అబ్బాయిని నేను ఇస్తాను అని చెప్పారు దేవుడు. ఈ మాట అబ్రహాము విన్నాడు, విని నమ్మాడు. కానీ అబ్రహాము వెనక భాగంలో ఉన్న సారమ్మ మట్టుకి విన్నది, ఈ మాట విని నమ్మలేదు, నవ్వుకున్నది. తనలో తను నవ్వుకున్నది. వెంటనే దేవుడు అన్నారు కదా, సారా, ఎందుకు నవ్వేవు నువ్వు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా. ఈ టైంలో నేను నీకు అబ్బాయిని ఇవ్వలేనంత ఇచ్చేంత సామర్థ్యం నాకు లేదా? అంత సామర్థ్యం లేనివానిగా నేను నీకు కనిపిస్తూ ఉన్నానా? నాకు అంతా సాధ్యమే కదా, ఏదైనా చేయగలుగుతాను నేను అని ఇలాగున ఇట్టి మాదిరి సారమ్మకు కూడా కొన్ని మాటలు చెప్పి, దేవుడు ఓకే, మీదటికి ఈ సంవత్సరాలు మీ దగ్గరికి నేను మరలా వస్తాను, నేను మీకు వాగ్దానం ఇచ్చినట్లుగా అబ్బాయిని ఇస్తాను అని చెప్పి అబ్రహాముతో సారమ్మతో చెప్పి అక్కడ నుండి బయటికి దేవుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట ఏ మాట అనంటే, దేవుడు వస్తాను, వచ్చే సంవత్సరము దేవుడు వస్తాను అని చెప్పడానికి వచ్చి అబ్రహాముకు చెప్పారు కదా. అంటే దేవుడు వస్తాను అని చెప్పిన మాటను బట్టి దేవుడు వస్తే మన జీవితాలు ఎలాగుంటాయి అనేది ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు మన జీవితంలోనికి వస్తే ఎలా ఉంటాం? ఇందులో మొదటి మాట మనం చూసినట్లయితే యోబు గ్రంథములో 36వ అధ్యాయము 16వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది కదా, అంతియే కాక బాధలో నుండి ఆయన నన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును. చూడండి, ఈ మాట ప్రకారంగా మనము మాట్లాడుకుంటే ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తీసుకుని పోతాడట దేవుడు. వాగ్దానం అయితే పొందుకున్నాం, కానీ ఎక్కడ ఉండిపోయాం? ఇరుకులో ఉండిపోయాం. ఎక్కడ ఏ ఇరుకు? ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఒకటే గది ఉంటుంది, ఒకటే కిచెన్ ఉంటుంది, ఒకటే ఇక అన్నీ కూడా ఒకటే గది. ఆ గదిలోనే బట్టలు మార్చుకున్నా, ఆ గదిలోనే నిద్రపోయినా, ఆ గదిలోనే తిన్నా, ఆ గదిలోనే ఇక అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆ గదిలోనే. చాలా ఇరుకు. పొర్రపాటున ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఎక్కడెట్టుకోవాలి, ఈ వస్తువు ఎక్కడెట్టాలి ఈ గదిలో అన్నట్లుగా మన తలాంపులు కలుగుతూ ఉంటాయి. మనకు అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిజమే, ఈరోజు ఇరుకులో ఉన్నాం. వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు నీ ఇరుకు నుండి విశాలమైన స్థలానికి దేవుడు తోడుకుని వస్తాడు. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు నీ వాగ్దాన్ని నెరవేర్చినప్పుడు మొదటిగా నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అనంటే, ఇరుకు నుండి విశాలమైన స్థలానికి నీవు తేబడతావు. ఒక మంచి ఇంటిని దేవుడు నీకు ఇస్తాడు. ఇల్లే కాదు, అది ఏదైనా కానీ, ఒక వ్యాపారం కానివ్వండి, ఒక వ్యవసాయం కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, అది ఏదైనా కానీ, నీది ఏదైనా, నువ్వు చేస్తున్న ప్రతి వర్క్ కూడా ఏదైనా కానివ్వండి, ఇరుకుగా ఉన్నావా, కరువులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని సమృద్ధికరమైన జీవితంలోనికి ఆయన తీసుకుని వస్తాడు. ఇది తొలిగా మాట్లాడుతున్న మాట, మొదటిగా మాట్లాడుతున్న మాట.
దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు మొట్టమొదటిసారిగా నీ జీవితంలో జరిగేది ఏంటి అంటే, ఇరుకు నుండి విశాలమైన స్థలానికి నిన్ను తీసుకుని వస్తాడు దేవుడు. అదే మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, కీర్తన గ్రంథములో 18వ అధ్యాయములో 19వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. దావీదు సాక్ష్యం ఇస్తాడు. Psalms 18:19 దావీదు అంటాడు కదా, ఇరుకు నుండి విశాలమైన స్థలానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు అని అక్కడ మాట్లాడతాడు, సాక్ష్యం ఇస్తాడు. అంటే దావీదు ఎక్కడున్నాడట? ఇరుకులో ఉన్నాడు. ఇరుకులో జీవిస్తున్న దావీదుని దేవుడు విశాలమైన స్థలానికి తీసుకుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఈ దావీదు అంటాడు కదా, సాక్ష్యం ఇస్తూ, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉన్నతమైన వాడు, ఇదిగో నా దగ్గరకు వచ్చి నా జీవితంలో ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తీసుకుని వచ్చేసాడు, నా జీవితంలో ఉన్న ఆ ఇరుకును తొలగించేసాడు దేవుడు అని దావీదు అక్కడ సాక్ష్యం చెప్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. నిజమే కదా, మీరు ఎందులో బందీ అయిపోయారు? ఇరుకు అనే ఆ వర్డ్, ఆ పదంలో మీరు బందీ అయిపోయారా? మీ ఇల్లు ఇరుకుగా ఉందా? మీ స్థలం ఇరుకుగా ఉందా? లేదా మీ ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, లేదా ఏదైనా మీరు చేస్తున్న ఒక వర్క్ కానివ్వండి, అది ఇరుకుగా ఇబ్బంది పడుతూ ఉన్నారా? దేవుడు మీ వ్యాపారాన్ని వృద్ధి చేయబోతున్నాడు, విశాలమైన స్థలానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఈ గదిలో ఎలా చేయాలండి వ్యాపారం? ఏది ఈ చిన్న గదిలో ఏం చేయాలి? కనీసం ఏది బలాలు పెట్టుకోవడానికి లేదు, లేకపోతే ఇలా లేదు, ఇలా చేయడానికి లేదు, నిలబడడానికి లేదు, ఇద్దరు మనుషులు లోపలికి వెళ్ళి రావడానికి వీలు లేదు. ఇటువంటి వ్యాపారం ఇంత చిన్న గదిలో ఎలా చేయాలండి అని ఇబ్బంది పడుతూ ఉన్నారా? మీ వ్యాపారాన్ని వృద్ధి చేయబోతున్నాడు ఆయన. ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తీసుకురాబోతూ ఉన్నాడు ఆయన. ఎస్, ఇది నిజం, ఇట్ ఈజ్ రియల్. మీరు నమ్మండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన మీకు కావలసిన ప్రతి ఈవి ఆయన కలగజేస్తాడు. మిమ్మల్ని మర్చిపోడు ఆయన. మర్చిపోయే దేవుడు మన దేవుడు కాదు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని మీకు కావలసిన ప్రతి ఈవి, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము దేవుడు మీకు ఇస్తాడు. ఆయన మీకు ఇచ్చినప్పుడు మీరే దావీదు వలె నిలబడి సాక్ష్యం ఇస్తారు, నా దేవుడు ఇలాగున దీవించాడు, ఇలాగున ఆశీర్వదించాడు, ఇలాగున సహాయం చేశాడు, ఇలాగున నిలవబెట్టాడు అని మీరే దేవునికి సాక్షిగా నిలబడి సాక్ష్యం ఇస్తారు. ఆ దినములు రాబోతున్నాయి, ఆ రోజులు రాబోతున్నాయి. మీ జీవితం బాగుపడే, మీ జీవితానికి వెలుగొచ్చే, మీ జీవితానికి నెమ్మది కలిగే, మీ జీవితానికి ప్రశాంతమైన జీవితం కలిగే అటువంటి స్థితి కలిగిన జీవితం మీకు రాబోతూ ఉన్నది. సో మీరు ఏం చేయాలి అంటే నమ్మాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, వస్తాడాయన అని నమ్మాలి, ఇస్తాడాయన అని నమ్మాలి. అబ్రహాము కూడా అలాగనే దేవుడు వస్తాడు 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 అని ఒకరోజు కాదు, లేదా ఒక నెల కాదు, లేదా ఒక సంవత్సరం కాదు, 75 సంవత్సరాల వయసులో వాగ్దానం పొందుకున్న అబ్రహాము 99 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అలాగునే నమ్ముతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు నమ్ముతూనే ఉన్నాడు. నమ్ముతూ 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 ఆఖరికి తనకు 99 సంవత్సరాల వయసు వచ్చేసింది. అప్పుడు తన గుడారపు వాకిట నిలబడి కన్నులెత్తి చూడగానే దేవుడు వచ్చేస్తున్నాడు. అరే, నా దగ్గరికి దేవుడు వచ్చేస్తున్నాడు అనేసి గబగబా ఎదురెళ్ళాడు. ఆయనకి ఎవరిని నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం. అంతేకాదు, ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం వడ్డించాడు, ఎవరిని ఎంతగానో దేవునికి పరిచయం చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, అబ్రహామా, ఇదిగో ఇక మీదట నీ దగ్గరికి నేను రాబోతున్నాను, మీదటికి మీదటికి వచ్చే సంవత్సరం నీ యొద్దకు వచ్చి నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని అన్నాడు. ఆ మాటను బట్టి అబ్రహాము ఎంత సంతోషించాడు, ఎంత ఆనందించాడు. ఇలాగను మీ దగ్గరికి కూడా రాబోతున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు
మీ దగ్గరకు కూడా ఒక రోజున వస్తాడు. మీకు మాట ఇచ్చిన దేవుడు మీ దగ్గరకు కూడా ఒక రోజున వస్తాడు. ఆయన మీకు ప్రామిస్ చేసిన దేవుడు ఒక రోజు అంటూ ఉంది. ఆ రోజు నిర్ణయ కాలము. ఆ నిర్ణయ కాలమందు నిర్ణయించిన ఆ రోజునందు మీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అరే, నా దేవుడు వచ్చేసాడు నా దగ్గరికి, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, అయ్యా నెరవేర్చండి, కృప చూపించండి అని ఇలాగున్న దేవుని పాదాల పట్టుకుని వేడేవారుగా, వేడుకునేవారుగా మీరుంటారు. ఆ రోజు రాబోతూ ఉన్నది. ఆ దినములు రాబోతూ ఉన్నాయి. నీ గురించి నిర్ణయించిన రోజు రాబోతూ ఉన్నది. నిన్ను హెచ్చింపజేసే రోజు రాబోతూ ఉన్నది. నిన్ను ఎదిగింపజేసే రోజు రాబోతూ ఉన్నది. నిన్ను ఆనందంగా ఉంచే రోజు రాబోతూ ఉన్నది. ఆ దినములు వచ్చినప్పుడు నువ్వు హెచ్చింపబడతావు, ఎదుగుతావు, వర్ధిల్లుతావు. నీ ప్రాంతంలో తలగా చేయబడతావు, ఒక మంచి అధికారిగా చేయబడతావు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన కృపతో నింపి నిన్ను అంతకంతకు ఎదిగింపజేసి, వర్ధిల్లింపజేసి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు. ఆ రోజు రాబోతూ ఉన్నది, వస్తుంది. ఎన్నో బాధలు పడ్డావు కదా, ఎన్నో ఇబ్బందులు పడ్డావు కదా, ఎన్నో ఇరుకులు గుండా, కరువులు గుండా ప్రయాణం చేసావు కదా, ఎన్నో మార్లు తల బాదుకున్నావు కదా, ఎన్నో మార్లు ఏడ్చావు, దుఃఖపడ్డావు కదా, ఎన్నో మార్లు నిందింపబడ్డావు కదా, ఎన్నో మార్లు అవమానము చెందావు కదా, ఎన్నో మార్లు శ్రమ గుండా ప్రయాణం చేస్తూ నా బ్రతుకు ఇంతేనా, నా బ్రతుకు మారదా, దేవా మార్చు అని దేవునికి మొర్ర పెట్టావు కదా. ఆయన వస్తున్నాడు నీ దగ్గరికి. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన వస్తున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఆయన వస్తున్నాడు. నీ బ్రతుకు వెలిగింపబడ్డానికి దేవుడు వస్తున్నాడు. ఆయనే వచ్చి నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు, మారుస్తాడు. మన మొదటి మాట ఏమాటనంటే ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తీసుకొస్తూ ఉన్నాడు ఆయన. ఇక మనం రెండవ మాటలోనికి వెళ్ళినట్లయితే కీర్తన గ్రంథములో 126వ అధ్యాయములో 1వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చేతిలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. నిజానికి మనం ఎలాగుంటామట? వాగ్దానం నెరవేర్పు దేవుడు చేయడానికి వచ్చినప్పుడు ఒక కలకనిన వారి వలె ఉంటామట. అంటే గతంలో జరిగిన ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్ని బాధల్ని అనుభవించేనా, అన్ని శ్రమల్ని అనుభవించేనా, అన్ని ఇబ్బందుల్ని అనుభవించేనా, అటువంటి అవమానాలని అనుభవించేనా, ఓరు నాయన ఇదంతా ఒక కలగా ఉందరా బాబు అని అనుకుంటామట. దేవుడే నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు, వెనక్కి అనుభవించిన జీవితాన్ని ఒక మారు చూసినప్పుడు నీవు ఏమనుకుంటావంటే కలగా ఉందరా బాబు ఈ జీవితం, కలకనిన వారి వలె, అంటే కలగా ఉందరా బాబు, ఈ బాధలన్నీ ఒక కలగా ఉన్నాయిరా బాబు అని అనుకుంటావట. అంతేకాకుండా ఆ మాట మాట్లాడిన తర్వాత చూడండి, మనము కలకనిన వారి వలె ఉంటిమి అన్న తర్వాత మన నోటి నిండా నవ్వుండెను. ఏముంటుందట? మన నోటి నిండా నవ్వు ఉంటుంది. అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. మన సెకండ్ వర్డ్ ఇది. మన ఫస్ట్ వర్డ్ ఏంటి? ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తీసుకొస్తాడు. మన సెకండ్ వర్డ్ ఏంటి? మన నోటి నిండా నవ్వుంచుతాడు. ఎన్నాళ్ళు ఏడ్చాం కదా, ఇప్పుడు ఎలాగట? దేవుడు వచ్చిన తర్వాత మన జీవితంలోనికి నవ్వుతాం. ఎందుకంటే పలానా చోట కార్యం జరగొద్ది, ఎంత మంచి కార్యం, ఇలా వచ్చేసరికి ఘనత కలగొద్ది, ఇంకా ఆనందం, ఇంకా సంతోషం, ఇక్కడ ఘనత కలిగింది. ఇంకో చోటకి వెళ్ళేసరికి మరింత దీవెన కలగొద్ది, మరింత ఆశీర్వాదం కలగొద్ది. ఇలాగున దీవెన, ఆశీర్వాదము, ఘనత దేవుడు హెచ్చింపజేస్తూ ఉంటే, ఎదిగింపజేస్తూ ఉంటే, అంతకంతకు వర్ధిల్లింపజేస్తూ ఉంటే, మన జీవితంలో జరిగిన కార్యాలను బట్టి మన ముఖమంతా కూడా నవ్వుతూ నింపబడి, నవ్వుతూ ముందుకు సాగుతూ ఉంటాం. మన నోటి నిండా
నవ్వును దేవుడు పెడతాడు. మన నోటి నిండా నవ్వును దేవుడు పెడతాడు. నవ్వుతూనే ఉంటాం, ఆనందపడుతూనే ఉంటాం, సంతోషపడుతూనే ఉంటాం. గతంలో జరిగిన బాధలన్నీ మర్చిపోయేంత ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే యోసేపు కూడా ఒక మాట అంటాడు, ఏమని? 2 మగబిడ్డలు పుట్టిన తర్వాత నా బాధంతా కూడా నేను మర్చిపోయానంటాడు. ఎన్నో బాధలు పడ్డాడు యోసేపు, ఎన్నో రకాలుగా బాధింపబడ్డాడు, ఎన్నో రకాలుగా ఏడ్చాడు, ఎన్నో రకాలుగా అపవాది బంధిస్తే బంధింపబడ్డాడు. అయితే ఆ నిర్ణయ కాలం రాగానే, ఆ కాలం వచ్చేసిన తర్వాత దేవుడు ఆ బంధకాలను తెగ్గొట్టేసి దీవించి బలపరిచి ఒక అధికారిగా ఖజానా అంతటికి, ఐగుప్తి దేశం మీద ఖజానా అంతటికి అధికారిగా చేసిన తర్వాత 2 అబ్బాయిలు యోసేపు కన్నాడు. కన్న తర్వాత అంటాడు కదా, నా బాధంతా తొలగిపోయింది, నా బాధంతా మర్చిపోయేటట్లుగా అంత ఆనందాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని సాక్ష్యం ఇచ్చాడు యోసేపు. అసలు బాధలంటే ఎటువంటి బాధలండి? అన్నయ్యలు తీసుకెళ్ళి గోతులో పడేశారు, అది ఎంత బాధ. మరలా గోతులో నుండి బయటికి తీసుకొచ్చి దారిన పోయేవారికి అమ్మేశారు. సొంత అన్నయ్యలు అమ్మేశారు. వాళ్ళ తీసుకెళ్ళి సంతలో పెట్టి అమ్మకం పెడితే పోతిఫర్ కొనుక్కున్నాడు. పోనీ అక్కడన్నా నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే పోనీ అక్కడేం జరిగింది? పోతిఫర్ భార్య పాపం చేద్దాం రా అంటే, నేను రాను, యెహోవాకు విరోధమైన కార్యాన్ని నేను చేయను అని అన్నాడు. అలాగా అనేసి తన బట్టలో తానే చించేసుకుని యోసేపు ఇలాంటి పని చేశాడు అనేసి తన భర్తకు చెప్పగానే జైల్లో వేయించేసాడు. అది బాధే. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాల పాటు యోసేపు ఆ జైల్లో ఉన్నాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఐగుప్తి దేశానికి తేబడ్డాడు. ఐగుప్తి దేశానికి తేబడి ఖజానా అంతటికి రాజుగా, ఖజానా అంతటికి అధికారిగా చేయబడ్డాడు. చేయబడిన కొన్నాళ్లకు 2 పిల్లలు కూడా మగబిడ్డలు దేవుడు ఇచ్చాడు. అప్పుడు పలుకుతున్న మాట ఇది, నా బాధంతా కూడా దేవుడు తీసేసాడు. నా బాధంతా కూడా మర్చిపోయేంత ఆనందాన్ని, నా బాధంతా మర్చిపోయేంత సంతోషాన్ని నా దేవుడు నాకు ఇచ్చేసాడు. నా నోటి నిండా నవ్వుంచాడు అనే మాట యోసేపు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన ముఖమంతా సంతోషం, తన నోటి నిండా ఆనందం, తన నోటి నిండా నవ్వు. ఇప్పుడు నేనంటాను, దేవుడు మీ వాగ్దానం నెరవేర్చినప్పుడు మీ నోటి నిండా కూడా నవ్వును పెడతాడు. మీరు ఆనందంగా ఉంటారు, మీ ముఖమంతా వెలుగుతూ ఉంటుంది, మీ ముఖమంతా సంతోషంగా ఉంటుంది, మీ నోటి నిండా నవ్వు ఉంటుంది. మీరు అప్పుడు సాక్ష్యం ఇస్తారు, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోలేదు, నా దేవుడు గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇస్తారు మీరు. అటువంటి సాక్ష్యం ఇచ్చేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అలా చేసినప్పుడు మీరు ఎంతగానో ఆనందిస్తారు. ఇంకా మనకి మాటలు కనిపిస్తాయి ఎక్కడంటే యోహాను సువార్తలో 16:20లో కనిపిస్తుంది. దీని నిమిత్తంలో మాట, మీ దుఃఖాన్ని దేవుడు కొట్టేసి మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేయబోతున్నాడు అనే మాట. ఇలాగనే మనం 3వ మాటలో కూడా వెళ్ళినట్లయితే, దేవుడు వాగ్దానం నెరవేర్చినప్పుడు, దేవుడు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము అనంటే భాగ్యవంతులుగా ఉంటాం. 1, ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తేబడతాం. 2, మన నోటి నిండా నవ్వుంచుతాడు. 3, మన సామర్థ్యాన్ని పెంచి భాగ్యవంతులుగా చేస్తాడు. ఈ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది? ద్వితీయోపదేశ కాండములో 8:18లో కనిపిస్తుంది. డిట్యోనమీ చాప్టర్ 8 and 18, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగచేయువాడు ఆయనే. అంటే మనల్ని దేవుడు ఎలా చేయబోతూ ఉన్నాడట? భాగ్యవంతులుగా చేయబోతూ ఉన్నాడు. మన సామర్థ్యాన్ని పెంచి మనందరినీ కూడా భాగ్యవంతులుగా చేయబోతూ ఉన్నాడు. సో నేను చెప్పే మాట ఏమంటానంటే, దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఎలాగవుతామట? భాగ్యవంతులం అవుతాం. ఎన్నో కార్యాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో కార్యాలు. ఆయన చేసే కార్యములన్నీ కూడా కన్నులారా చూస్తాం మనం, కన్నులారా. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు చేశారు,
కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, దెయ్యాలు పట్టిన వారిని విడిపించారు, కుష్టి వ్యాధి కలిగి ఉన్న వారిని బాగు చేశారు. ఇలాగన యేసు క్రీస్తు వారు ఎన్నో కార్యములు చేశారు. అలాగనే మన జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు గుండా ప్రయాణం చేసాం, ఆశ్చర్య కార్యములు పొందుకున్నాం, అద్భుత కార్యములు పొందుకున్నాం, ఎన్నో కార్యములు మనం కూడా రుచి చూసాం. ఈరోజు నీ జీవితంలో వాగ్దానం అనే కార్యాన్ని కూడా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆ కార్యం జరిగినప్పుడు నీ నోటి నిండా నవ్వుంటుంది, ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తేబడతావు. అంతేకాదు క్రమంగా ఎదుగుతూ భాగ్యవంతురాలువు భాగ్యవంతుడువు అయిపోతావు. మీరు నమ్మండి, ఇది అబద్ధం కాదు. మీరే మాట్లాడతారు, మీరే దేవుని కోసం సాక్ష్యం ఇస్తారు. అటువంటి రోజులు మీ ముందరున్నాయి. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక సువార్థికుడు ఉన్నాడు. ఆయన అడవి ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. గట్టిగా ఒక 10-20 మంది కూర్చుని ఉన్నారు. ఈయన ఒక రాయి మీద కూర్చుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అలాగున వాక్యాన్ని బోధిస్తూ ఉంటే యేసు ప్రభు గురించి ఈ జనాలకి వెనక భాగంలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె తన పాపకు 12 సంవత్సరాల అమ్మాయికి అన్నం తినిపిస్తూ ఉండి ఈ వాక్యాన్ని వింటూ ఉంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఇలా చెప్తూ ఉంటే ఆమె లేచి అంటది కదా, దేవుడే లేడు, అసలు దేవుడే లేడు అన్నాను. ఎందుకంటే తన పాపకు నోరు లేదు. నోరు లేకపోవడం చేత తన పాప మరి ఎక్కువగా బాధింపబడి తన పాపను బట్టి దేవుడే లేడు అని ఇలా చెప్తూ ఉంటే ఇక చూడండి, వీళ్ళంతా కూడా ఏంటి ఇలాగా మాట్లాడుతుంది, వాక్యం వినకుండా ఇలా గత్తర చేస్తుంది అని అనుకున్నారు. అయినా కూడా దాన్ని తగ్గించుకుని పాస్టర్ గారు వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మరలా ఒక పావుగంట పోయిన తర్వాత దేవుడు లేడని చెప్పాను కదా, మరలా చెప్తా పెట్టి దేవుడు లేడు అని అంది. అయినా పట్టించుకోకుండా ఈ పాస్టర్ గారు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకొక పావుగంట పోయిన తర్వాత లేడని చెప్పానా, లేడు అని గబగబా వచ్చేసి పాస్టర్ గారు కాలర పట్టేసుకుని ఇక చూడండి కొట్టడానికి ఎలా చేయెత్తేసింది. ఈలోగా తన పాప అమ్మ పాస్టర్ గారిని కొట్టద్దు అని అంది. వెంటనే కాలర్ వదిలేసి కాళ్ళు పట్టుకుని అయ్యా నన్ను క్షమించండి అని అంది. ఏమ్మా అనంటే నా పాప మోగది, ఇప్పుడు వరకు మాట్లాడలేదు, ఇదిగో ఇప్పుడు మాట్లాడుతూ ఉంది, దేవుడు ఉన్నాడయ్యా అని అంది. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని అంటే బుద్ధిహీనత. ఈ భూమిని క్రియేట్ చేసింది ఎవరు? ఆ ఆకాశాన్ని క్రియేట్ చేసింది ఎవరు? సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను క్రియేట్ చేసింది ఎవరు? దేవుడే కదా. మనుషులు చేయలేనివి ఉన్నాయి అని అంటే అవి ఎవరో చేశారు, ఆ ఎవరట? దేవుడే కదా. దేవుడు లేడు అని అంటే అది బుద్ధిహీనత. బుద్ధిహీనురాలే అంటది దేవుడు లేడు అని. దేవుడు ఉన్నాడు అని ఎవరైతే అంటారో వారు బుద్ధిమంతులు. మనమంతా కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఇటువంటి కార్యములు ఎన్నో మోగ అమ్మాయి మాట్లాడింది అంటే ఇటువంటి కార్యములు ఎన్నో యేసు ప్రభువారు చేశారు శరీరధారిగా ఉన్నప్పుడు. మన జీవితంలో కూడా ఎన్నో చూసాం, ఎన్నో అనుభవించాం, ఎన్నో చెప్పుకున్నాం, ఎన్నో బోధించాం, ఎన్నో అనుభవించాం. సో నేను చెప్పే మాట ఏమాటనంటే నిన్ను భాగ్యవంతునిగా చేయబోతూ ఉన్నాడు దేవుడు. నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు నీవు ఎలాగవుతావు అని అంటే భాగ్యవంతునిగా అవుతావు. భాగ్యవంతునిగా ఆయన వచ్చినప్పుడు మన జీవితంలో మొదటిగా జరిగేది ఏంటి? ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తేబడతాం. రెండవదిగా మన జీవితంలో జరిగేది ఏంటట? దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి మన నోటి నిండా నవ్వుంటుంది. మూడవదిగా మన సామర్థ్యాన్ని పెంచి భాగ్యవంతులుగా చేస్తాడు. ఏం పెంచి? మన సామర్థ్యాన్ని పెంచి. ఒక వ్యక్తి భాగ్యవంతునిగా అవ్వాలి అని అంటే తన సామర్థ్యం ఏం చేయబడాలి? పెంచబడాలి. ఇప్పుడు ఒక 5,000 రూపాయలు వస్తున్నాయండి ఒక వ్యక్తికి, ప్రతి నెల 5,000 తీసుకుంటున్నాడు. అలాగే వస్తూ ఉంటే, అలాగే తీసుకుంటూ ఉంటే అలాగే ఉంటాడు. భాగ్యవంతుడు అయిపోతాడా? అవడు. కానీ ఒక సంవత్సరం పోయిన తర్వాత ఆ 5,000 20,000 అయిందనుకోండి, మరలా ఒక 3-4 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ 20,000 50,000 అయిందనుకోండి, మరలా 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత
ఆ 50,000 1,00,000 అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలాగుంటుంది? ఇతను భాగ్యవంతుడు అయిపోడా? ఇలా పెరుగుతూ ఉంటే మన సామర్థ్యం, మనం ఏమైపోతామట? భాగ్యవంతులం అయిపోతాం. దేవుడు కూడా అదే అంటున్నాడు, మీ సామర్థ్యాన్ని పెంచి భాగ్యవంతునిగా నేను చేస్తాను, మిమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తాను. ఎప్పుడో తెలుసా? నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు మొదటిగా ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తీసుకుని వెళ్తాను. రెండవదిగా మీ నోటి నిండా నవ్వుంచుతాను. మూడవదిగా మీ సామర్థ్యాన్ని పెంచి భాగ్యవంతులుగా చేస్తాను. సో మనమంతా కూడా నమ్మాలి, నమ్మే వ్యక్తులుగా మనం ఉండాలి. నమ్మే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో నిశ్చయముగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా కార్యం, ఇలా ప్రార్థన చేస్తే అలా కార్యం జరుగుతూ ఉంటుంది. అడ్సన్ టైలర్ అని ఒక మంచి భక్తుడు, ఆయన వాడెక్కి ప్రయాణం చేస్తూ ఉంటే ఒక రోజున సముద్రం మధ్యలో ఉండగా ఏమైనా వాడాగిపోయింది. గబగబా వచ్చి, అయ్యా వాడాగిపోయింది ఏంటి అని వాడ నాయకుడిని అడిగితే, మరి ఇదిగో ఐసుగడ్డలన్నీ ఎక్కువగా ఉన్నాయి, చలి ఎక్కువగా ఉంది కదా, ఈ నీరంతా కూడా గడ్డలుగా కట్టేసాయి కాబట్టి వాడ ప్రయాణం చేయడం కుదరదు. ఇప్పుడు వాడను కానీ మనం నడిపించామంటే ఈ వాడ బద్దలైపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆఫ్ చేసేసాం. ఇలాగా తరచుగా జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు కూడా అలాగే జరిగింది, అంతే, దీనికి ఏం వర్రీ కాకు, ఒక మరలా 4 రోజులకు 5 రోజులకు గడ్డలు కరిగిపోతే వెళ్ళిపోదాం అని చెప్పాడు. ఈయన అర్జెంటుగా వెళ్ళాలి, ఎలాగా ఏంటి అని ఆలోచన చేసి ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజంత మాటలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండో రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండో రోజు అయిన తర్వాత సాయంత్రం పూట 4 ఆ సమయంలో బయటికి వెళ్ళి చూడు అని ఒక చిన్న ప్రేరేపణ వచ్చింది. గబగబా బయటకు వచ్చాడు. వాడ మొదటిగా ఉన్న ఏది ముందు భాగంలో నిలబడ్డాడు. నిలవబడి చూస్తే ఏమైనా గడ్డలన్నీ కూడా, ఐసు గడ్డలన్నీ కూడా కరిగిపోయాయి. ఇటు ఐసు గడ్డలన్నీ కరిగిపోయాయి ఏంటి అని దేవుడు ఎంత కార్యం చేశాడు. నిజంగా దేవుడు చేసిన కార్యం గబగబా ఆ నాయకుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఆ నాయకుడు అంటాడు కదా, ఏంటి ఐసు గడ్డలు కరిగిపోయాయా? ఇలాగా ఎప్పుడైనా జరిగిందన్నప్పుడు 5 రోజులు 6 రోజులు టైం తీసుకుంటుంది. అప్పటి వరకు కూడా కరగవయి, 2 రోజుల్లో కరిగిపోయాయా? కరగవయి అని అన్నాడు. లేదండి, ఒక మారు వచ్చి చూడండి అంటే వచ్చాడు, చూశాడు, గడ్డలు కరిగిపోయాయి. నిజమేనండి, కరిగిపోయాయి. ఎలా కరిగిపోయానంటే నేను ప్రార్థన చేశానండి, దేవుడు సహాయం చేశాడండి అని చెప్పాడు. ఓ, నువ్వు ప్రార్థన చేసిన దేవుడు గొప్ప దేవుడు, ఆయనే ఈ కార్యం చేశాడని ఒప్పుకున్నాడు. ఇలాగని ఎన్నో కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఈ మాట ప్రకారంగా నేను చెప్తూ ఉన్నాను కదా, ఇక్కడ మనం మాట్లాడుకున్న మాట ఏ మాటట? దేవుడు మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఇరుకు నుండి విశాలమైన స్థలానికి తేబడతాం. దేవుడు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన నోటి నిండా నవ్వుంచుతాడు. దేవుడు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన సామర్థ్యాన్ని పెంచి భాగ్యవంతులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి ప్రభు. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి, మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. ఎందరైతే విన్నారో వారందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారందరిని దీవించండి. ఇదిగో మీరు చెప్పిన వాక్యాన్ని మనసులో పెట్టుకుని వాక్య ప్రకారంగా నడవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.